చాలా సార్లు మనుషులు ముఖ్యంగా భార్యాభర్తలు గావచ్చు, లవర్స్ గావచ్చు, ఒకరు చనిపోయిన తర్వాత పెయిన్ తట్టుకోలేక ఇంకొకరు చనిపోవడం గూడా మనం చూస్తుంటాం. అట్లాగే మామూలుగా తల్లి చనిపోతే కొడుకు చనిపోవడం, కొడుకు చనిపోయినప్పుడు తల్లి గాని, తండ్రి గాని చనిపోవడం, ఇట్లా దగ్గరగా ఉన్నోళ్ళు ఒకరు చనిపోతే ఇంకొకరు చనిపోవడం గూడా చూస్తూ ఉంటాం. సో, అలాంటి ఒక దారుణమైన సంఘటన ఇప్పుడు తెలంగాణలో జరిగింది. ఇది బాగా వైరల్ అవుతుంది. వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నోళ్ళు, ప్రేమించారు. అలాంటి వాళ్ళు వారం తేడాలో ఇద్దరు చనిపోవడం అనేది అందరిని కలిచివేస్తూ ఉంది. సో, అసలేం జరిగింది? ఇలా ఎందుకు జరుగుతుంటది? దీన్ని సైకాలజికల్‌గా ఎలా అర్థం చేసుకోవాలి? ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మనం ఎలా డీల్ జేయాలి? అనేది మనం చెప్పుకుందాం. సో, ఎ ఇది ఏందంటే సంతోష్ గంగోత్రి. అబ్బాయి పేరు సంతోషు, అమ్మాయి పేరు గంగోత్రి. ఇద్దరికి కూడా అరౌండ్ 25 ఆ ఏజ్ గ్రూపు. వీళ్ళది జగిత్యాల దగ్గర ఇబ్రహీంపట్నం మండలంలో ఒక ఎర్రదండి అనే వడ్డెర కాలనీలో ఆపోజిట్ ఇళ్ళల్లో ఉండేవాళ్ళిద్దరు. అలాగా వీళ్ళు ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇష్టపడింది ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్న తర్వాత బిగినింగ్‌లో పెద్దవాళ్ళు అడ్డు చెప్తే ఓపికగా పెద్దవాళ్ళని కన్విన్స్ చేసి మేమిద్దరం పెళ్లి చేసుకుంటాము అని వాళ్ళని కన్విన్స్ చేసి పెద్దోళ్ళ అనుమతితో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆహ్, వీళ్ళు మా ఇతను ఫస్టొచ్చి వీళ్ళ దసరా అక్టోబర్ 2న గంగోత్రి ఇంటికెళ్లారు భార్యాభర్త. దసరా కాబట్టి అల్లుడిని వాళ్ళు పిలిచారు. వాళ్ళ కూతురు అమ్మగారిని. సో, పిలిస్తే వెళ్ళారు. అక్కడ మామూలుగా తెలంగాణలో మటను ఎక్కువగా ఉంటది కాబట్టి మటన్ పెట్టారు వీళ్ళకి. సో, మటన్‌లో కారం కొద్దిగా ఎక్కువైంది. ఆహ్, ఎక్కువైనప్పుడు ఇతను కొద్దిగా అమ్మాయిని తిట్టాడు. "కారం ఇంత నేను తిన్నాను తెలుసు కదా! ఎందుకు ఏశారు?" అనేది మామూలుగా ఎవరు వండారనేది క్లారిటీ లేదు. ఏదేమైనా ఎప్పుడైనా భార్య వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు భార్యనే కదా అంటారు. అలాగా అతను అన్నాడు. అన్నప్పుడు ఆమె హర్ట్ అయింది. హర్ట్ అయ్యి అంటే అతను అన్న పద్ధతి గాని, లేకపోతే మంచిగా చెప్పకుండా అతనేదో బాగా రూడ్‌గా మాట్లాడడం, దాంతో ఆమె హర్ట్ అయింది. ఎందుకంటే అప్పటి వరకు ప్రేమించుకున్నారు. కొత్తగా పెళ్లయింది కాబట్టి రెండోది కొంతమంది ఎట్లంటే పర్సనల్‌గా అన్నప్పుడు పెద్దగా హర్ట్ గాని, వేరే వాళ్ళ ముందంటే హర్ట్ అవుతారు. అలాగా ఇతను కొంత వాళ్ళ ఇంట్లో వాళ్ళ ముందు అదే అనడంతో ఆమె బాగా హర్ట్ అయింది. దాని తర్వాత ఆ నైటు అబ్బాయిల ఇంటికొచ్చారు. అబ్బాయిల ఇంటికొచ్చినాక ఆమె ఏం చేసిందంటే వెళ్లి దూలానికి చీరతో ఉరేసుకొని చనిపోయింది. చనిపోయేసరికి అందరూ షాక్ అయ్యారు. ఏం జరిగింది? ఏం జరిగిందంటే ఇతను ఏమి జరగలేదు. నేను మటన్‌లో కారం ఎక్కువేయనని అన్నాను. నేను మామూలుగా అన్నాను. దాంతో ఆమె చనిపోతుందని నేను అనుకోలేదు. కనీసం నన్ను అడగాలి. నువ్వు ఇలాగ అన్నావు. నేను హర్ట్ అయ్యానని చెప్పాలి. అదేమీ లేకుండా ఇలా చేస్తుందని అనుకోలేదని అతను బాగా బాధపడ్డాడు. అతను ఊహించలేదు. సో, అయిపోయింది. దాని తర్వాత అతను పెయిన్‌ఫుల్‌గానే ఉన్నాడు. ఒక గిల్ట్ వెంటాడుతుంది. నా వల్లే నా భార్య చనిపోయింది. ఎంతో బాగుంది. నా కోసమే అందరిని ఎదిరించి కూడా ఒప్పించడానికి ట్రై చేసింది. అనే ఒక పెయిన్ అతనిలో కంటిన్యూయేషన్ ఉండింది. దాని తర్వాత మొన్న దీపావళికి వాళ్ళ అక్క ఆహ్, ఆదిలాబాద్‌లో ఉంటే అక్క రమ్మనింది. "రారా కొంచెం మనసు ప్రాంతం మారితే బావుంటది" అని చెప్పి పిలిచింది. అక్కడికి పోయాడు. అక్కడికి పోయి అందరూ దీపావళి చేసుకుంటున్నారు. అంతా హ్యాపీగున్నారు. ఇతనికి మళ్ళీ గిల్టు పెరిగింది అక్కడ. పెరిగి అంటే ఉండుంటే తను గూడా ఇలాగ మేము దీపావళి చేసుకునేవాళ్ళం గదా! నా వల్లనే గదా చనిపోయింది అన్న ఒక గిల్టు అక్కడ ఇంకా ఎక్కువైపోయి, అక్కడ ఇంట్లో ఇతను గూడా అక్క ఇంట్లో ఊరేసుకొని చనిపోయాడు. ఇది ఇప్పుడు అంటే వారము 10 రోజులు కాలేదు. ఇట్లా జరిగింది అనేది ఇప్పుడు అందరూ ఆహ్, చెప్పుకుంటున్నారు. అయితే ఇక్కడేందంటే 2 విషయాలు మనం చెప్పుకోవాలి. ఒకటి ఆహ్, గ్రీఫ్ గ్రీఫ్ అంటాం. గ్రీఫ్ అంటే దుఃఖం, బాధ. బాధని ఎలా డీల్ చేయాలనేది సైకాలజిస్టులు ఎప్పటినుంచో స్టడీ చేస్తున్నారు. మనిషికి ఒక బాధొచ్చినప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలి అనేది ఎక్కువగా ఏందంటే ఆహ్, కుబ్లర్ రాస్ అని ఒక స్వీడన్ అమెరికన్ సైకాలజిస్ట్ ఉంది లేడీ. ఆమె ఈ మధ్య లాస్ట్ ఇయర్ చనిపోయింది. ఈమె ఆహ్, డెత్ మీద ఎక్కువ పనిచేసింది. డెత్ మీద నియర్ డెత్ అంటారు కదా! ఆల్‌మోస్ట్ డెత్ దగ్గరికి వెళ్ళొచ్చిన వాళ్ళతో ఇంటర్వ్యూలు చేయడం. దీని మీద ఎక్కువ పనిచేసి అనేక పుస్తకాలు రాసింది. ఆమె 'ఆన్ డెత్స్ అండ్ డైయింగ్' అనే ఒక బుక్ వెరీ పాపులర్ అనమాట. దాంట్లో
5 స్టేజెస్ ఆఫ్ గ్రిప్ అని ఒక థియరీ ఆమె క్రియేట్ చేసింది. అది ఇప్పుడు కుబ్లర్ రాస్ మోడల్ ఆఫ్ గ్రిప్ అని పేరు పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఫాలో అవుతున్నారు. ఈ 5 స్టేజెస్ ఏంటంటే మనకు ఒక దారుణమైన దుఃఖం వచ్చినప్పుడు, అంటే ఎవరైనా చనిపోవడం ఇవి వచ్చినప్పుడు 5 రకాల స్టేజ్లు ఉంటాయి. దీన్ని డబ్డా థియరీ అని కూడా అంటారు. DABDA డబ్దా థియరీ. డబ్దా థియరీ అంటే డి అంటే డినియల్. ఫస్ట్ మనకి ఏదన్నా మనవాళ్ళు చనిపోతే మనం ఆ వాస్తవాన్ని అంగీకరించం, ఒప్పుకోం. చనిపోయినట్టుగా మనం నమ్మడానికి మన మైండ్ నిరాకరిస్తుంది. నిన్నటి వరకు మనతో కూడా ఉన్నారు, సడన్గా యాక్సిడెంట్లో చనిపోయినాడు, మనం జీర్ణం చేసుకోలేం. చనిపోయినట్టు మన మైండ్ ఒప్పుకోదు, మనకు ఉన్నట్టే అనిపిస్తూ ఉంటుంది. దీన్ని డినియల్ అంటారు. అంటే చనిపోవడానికి నేను ఒప్పుకోను, ఆ ముంది అని చాలామంది అంటుంటారు కదా, నాకుంది నాకు కావాలి అని కూడా ఏడుస్తుంటారు. ఇది ఫస్ట్ స్టేజ్. రెండో స్టేజ్ యాంగర్. అప్పటికి గుర్తిస్తాం, చనిపోయిందని గుర్తిస్తాం, చనిపోయిందో చనిపోయాడని గుర్తిస్తాం. గుర్తించి నాకు కోపం వస్తుంది, ఎందుకు చనిపోవాలి, ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోవాలి, ఇలా ఎందుకు జరిగింది, నాకే ఎందుకు జరిగింది అని ఒక తీవ్రమైన కోపం, అసహనం ఇవన్నీ ఉంటాయి. ఇది రెండవ స్టేజ్. మూడవ స్టేజీ బార్గెనింగ్. ఏదైనా చేసి వస్తే బాగుండు, మళ్ళీ నన్ను తీసుకుపో, ఆమెను బతికిచ్చు అన్న దేవుణ్ణి ఏడుకోవడం. ఏదైనా చేసి స్వామి నాకు ఆ అమ్మాయిని మళ్ళీ వెనక్కి ఇవ్వు, లేకపోతే నా అబ్బాయిని వెనక్కి ఇవ్వు అని వేడుకోవడం. ఇది బార్గెనింగ్ అంటారు. అంటే డెనియల్, యాంగర్ కూడా పోతుంది. ఇప్పుడు ఏదన్నా చేసి మళ్ళీ వస్తే బాగుండేమో అన్న, బతికితే బాగుండేమో అని ఎవరైనా బతికిస్తారా అన్న మైండ్ సెట్లోకి వెళ్తారు. ఇక నాలుగోది డిప్రెషన్. ఇంకా రాదని తెలిసి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు మనుషులు. ఈ డిప్రెషన్ స్టేజే డేంజర్ అన్నిటికంటే. ఇప్పుడు ఈయన కూడా డిప్రెషన్ స్టేజ్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. డిప్రెషన్ స్టేజ్లో కనిపెట్టుకొని ఉండాలి వాళ్ళకి సైకలాజికల్